హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నాము. ఈరోజు లంచ్ చూద్దామండి. రైస్ అండి, పొగలొచ్చే రైస్ అండి. దాంట్లోనికి ములక్కాడ ఎగ్ కర్రీ చేశానండి, గోంగూర పప్పు చేశాను, చింతపండు రసం, పెరుగు. చిన్న మాట, నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. చూడండి, పిల్లవాడికి మందు తాగమంటే చేదుగా అనిపిస్తుంది. తల్లి మాట వినడు, కానీ వినకపోతే వ్యాధి పెరుగుతుంది, వింటే ఆరోగ్యం వస్తుంది. అలాగే దేవుని బోధ మొదట కఠినంగా అనిపించినా అది మన జీవితం కాపాడుతుంది, ఆశీర్వాదాన్ని తెస్తుంది. ఇప్పుడు చూడండి, మన వంటలో ఎగ్గు ములక్కాడ కర్రీ చేసుకున్నాం. ములక్కాడ చూడండి పొడవుగా పెరుగుతుంది. అలాగే ములక్కాడ పెరిగినట్టు ఆ బిడ్డ కూడా దేవుని జ్ఞానంలో ఎదగాలి. అలాగే ములక్కాడ పువ్వు చాలా చిన్నగా ఉంటుంది, కానీ దాంట్లోంచి పెద్ద కాయలు వస్తాయి. అలాగే తల్లిదండ్రుల చిన్న మాటలు పెద్ద ఆశీర్వాదాలుగా మారుతాయి. చూడండి, గింజలు చిన్నవైన జీవం నింపుతాయి. తల్లి చెప్పిన చిన్న సూచనలు జీవితాన్ని కాపాడుతాయి. ఆరోగ్యానికి బలం ఇచ్చినట్లే దేవుని వాక్యము మన ఆత్మకు బలం పరుస్తుంది. తల్లి పప్పు తినిపిస్తే దేవుడు తన వాక్యాన్ని మనలో నింపుతాడు, మన శ్రేయస్సు కోసమే. వినని బోధ నష్టం తెస్తుంది, వినిని బోధ జీవం ఇస్తుంది.